అప్పుడు అంటే అన్నిటికీ మొదట్లో దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. భూమి అప్పుడు ఏమీ లేని ఖాళీగా చీకటితో నిండి ఉండేది. అంతా జలాలతో కప్పబడి ఉండేది. దేవుని ఆత్మ ఆ జలాల మీద తేలుతున్నట్టు ఉండేది. దేవుడు చెప్పాడు, వెలుగు రావాలి. వెంటనే వెలుగు వచ్చేసింది. దేవుడు చూశాడు, వెలుగు బాగుందని. ఆ వెలుగుని చీకటి నుండి వేరు చేశాడు. వెలుగుకి పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఒక రోజు అయిపోయింది. సాయంత్రం, ఉదయం. రెండో రోజు దేవుడు జలాల మధ్యలో ఒక ఖాళీ స్థలం చేశాడు. దాన్ని ఆకాశం అన్నాడు. ఆకాశం కింద జలాలు, పైన జలాలు వేరుగా ఉన్నాయి. మూడో రోజు దేవుడు ఆకాశం కింద జలాలను ఒక చోటికి చేర్చి ఆరిన నేల కనిపించాలని చెప్పాడు. అది భూమి అయింది. జలాలను సముద్రాలు అన్నాడు. తరువాత భూమి మీద గడ్డి, విత్తనాలు ఇచ్చే మొక్కలు, పండ్లు ఇచ్చే చెట్లు మొలిపించాడు. ఇదంతా చూసి బాగుందని అనుకున్నాడు. నాలుగో రోజు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేశాడు. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు వెలుగిస్తారు. కాలాలు, రోజులు, సంవత్సరాలు తెలియాలంటే ఇవే. ఐదో రోజు సముద్రంలో చేపలు, పక్షులు సృష్టించాడు. వాటిని ఫలించండి, పెరగండి అని ఆశీర్వదించాడు. ఆరో రోజు భూమి మీద జంతువులు, పశువులు, ప్రాకే ప్రాణులు చేశాడు. చివరికి మనుషులను తన స్వరూపంలో సృష్టించాడు. పురుషుడు, స్త్రీ. వాళ్లకు భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని ఏలమని, ఫలించి పెరగమని చెప్పాడు. అన్ని చూసి చాలా బాగుంది అనుకున్నాడు. ఇలా 6 రోజుల్లో దేవుడు సృష్టిని పూర్తి చేశాడు.